హాయ్ హలో స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎస్పీఆర్ ఎడ్యుటెక్. ఈరోజు మనం చూడబోయేందంటే ఏన్షియంట్ ఇండియా కంప్లీట్ రివిజన్స్ అనేది లాస్ట్ 1 ఇయర్లో జరిగిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, వాటికి రిలేటెడ్ టాపిక్స్ అనేది డీటెయిల్గా స్టడీ చేస్తున్నాము. సో అందులో భాగంగా నెక్స్ట్ క్లాస్లోకి వచ్చాము. సో ఇది లాస్ట్ క్లాస్ ఇన్ ఆర్ట్ అండ్ కల్చర్. సో ఈ టాపిక్తో మీకు సుమారుగా ఆర్ట్ అండ్ కల్చర్ సంబంధించిన అన్ని టాపిక్స్ అనేది ఒక సింగిల్ రివిజన్ అనేది అయిపోతుంది. వాటికైనా డీటెయిల్ స్టడీ స్టాటిక్ ప్లస్ కరెంట్ అఫైర్స్ రెండు కూడా కంబైన్ చేసి మనం చదివాము. ఇది ఓన్లీ కరెంట్ అఫైర్స్ కాదు, స్టాటిక్ ఇంక్లూడెడ్ టాపిక్. సో అందువల్ల మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో నెక్స్ట్ ప్రీవియస్ వీడియోస్ చూసి ఈ వీడియో చూసారంటే ఇట్ హెల్ప్స్ యూ లాట్ ఇన్ యువర్ ప్రిపరేషన్స్. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం. కాశీ విశ్వనాథ టెంపుల్ కారిడార్ అనేది న్యూస్లో ఉన్నది. ఎందుకు న్యూస్లో ఉన్నదంటే ఫేజ్ 1 అనేది కాశీ విశ్వనాథ టెంపుల్ కారిడార్ అనేది ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేశారు వారణాసిలో. దాన్ని ప్రైమ్ మినిస్టర్ చేసి ఇనాగ్రేట్ చేశారు. సుమారుగా 23 బిల్డింగ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్ అనేసి, వేదిక కేంద్రాలు అనేసి, ముముక్షు భవన్ అనేసి చాలా భవనాలు అనేది కూడా నిర్మించడం జరుగుతుంది. ఈ కారిడార్ అంటే ఏంటంటే, కారిడార్ ప్రాజెక్ట్ అంటే విశ్వనాథ టెంపుల్ ఉంటుంది, చుట్టూ పరిసర ప్రాంతాల్లో చాలా వరకు దైవికం అంటే ఒక డివైనిటీ తెచ్చేలాగా కొన్ని కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ అనేది చేస్తున్నారు. అందులో భాగంగా చేస్తున్నాం. సో ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ కీ పాయింట్స్ తెలుసుకున్నాం. ఫస్ట్, కాశీ విశ్వనాథ టెంపుల్ అనేది 1780లో మరాఠా క్వీన్ అయిన అహిల్యాబాయి హోల్కర్ వచ్చేసి ఇండోర్ నుంచి దాన్ని ఫస్ట్ కాశీ విశ్వనాథ టెంపుల్ని రెనోవేట్ చేశారు. అంటే ఒక గ్రాండియర్ లాగా డెవలప్ చేయడం అనేది జరిగింది. అలాగే కాశీ విశ్వనాథ టెంపుల్ అంటే తెలుసు, చాలా వరకు ఘాట్స్ అనేది రివర్ గంగానది ఒడ్డునే ఉంటుంది. సో మోస్ట్లీ గంగానదికి వెస్టర్న్ సైడ్లో ఉంటుంది. అలాగే ఆ టెంపుల్ అనేది లార్డ్ శివాకి డెడికేట్ చేస్తున్న టెంపుల్ అది కాశీ విశ్వనాథ్ టెంపుల్. ఇక్కడ 12 వెస్ట్ బ్యాంక్ అంటే చూడండి, గంగా నదికి వెస్టర్న్ సైడ్ ఉంటుంది. అలాగే ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి. 12 అంటే మెయిన్ శివుని కోసం ఉండే టెంపుల్స్లో 12 అనేది చాలా ఇంపార్టెంట్ జ్యోతిర్లింగాలు. సో అందులో ఒకటి కాశీ విశ్వనాథ్. ఓకేనా. అలాగే టూరిజం ఇవన్నీ బిల్డ్ చేయడం కోసమే ఈ ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేశారు. తర్వాత దుర్గా పూజ అనేది కలకత్తాలో చాలా ఫేమస్ అండి. దాన్ని యునెస్కో వచ్చేసి రిప్రజెంటేటివ్ లిస్ట్లో చూడండి, ఇంటాంజిబుల్ కల్చర్ అండ్ హెరిటేజ్ సైట్ ఆఫ్ హ్యుమానిటీ అనేది అనౌన్స్ చేయలేదు, కానీ రిప్రజెంటేటివ్ లిస్ట్లో అనేది ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఇంక్లూడ్ చేశారు కాబట్టి మనం దుర్గా ఫెస్టివల్ దాని గురించి కొద్దిగా తెలుసుకోవాలి. సో చూద్దాం. ఇది ఏషియాలోని ఫస్ట్ ఫెస్టివల్ అండి. అలాంటి ఒక రికగ్నైజేషన్ పొందడంలో, అంటే అలాంటి ఒక గుర్తింపు పొందడంలో, ఇంటాంజిబుల్ కల్చర్ అండ్ హెరిటేజ్లో రిప్రజెంటేటివ్ లిస్ట్లో కన్నా కానీ ఒక పండగ రావడం అనేది ఫస్ట్ టైం ఇది ఏషియాలోనే. అలాగే రీసెంట్గా మనకి ధోలవీర, గుజరాత్లో ఉండే ధోలవీర సిటీ, దీని గురించి మనం ఆల్రెడీ అన్ని డీటెయిల్స్ చదివేసాము. అది వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఒక 40th సైట్గా అనౌన్స్ చేయడం జరిగింది. దుర్గా పూజ గురించి చూద్దాం. ఇది ఒక 5 days ఫెస్టివల్. నవరాత్రి పండుగలు జరుగుతారు. దాంట్లో 5th day స్టార్ట్ అయ్యి 10th dayకి ఎండ్ అయిపోతుంది. దాన్ని మనం దశమి అంటాము. అలాగే ఈ పండుగ రోజు వచ్చేసి దుర్గామాతను పూజిస్తూ ఉంటారు. అలాగే శక్తిగా కూడా మనము గుర్తిస్తాము. అలాగే ఒక కల్చరల్ ఫెస్టివల్స్లో కలకత్తా ఈ ప్రాంతంలో ఒక గ్రాండియర్ అనేది ఉంటుందండి. ఈ ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా కానీ. సో ఆ గ్రాండియర్ అనేది ఈ పండుగలో మనం చూడొచ్చు. అలాగే ఈ దుర్గామాతను వచ్చేసి క్లేతో అంటే బంకతో ఒక దేవుడి రూపం చేసి పూజలు చేసి నిమజ్జనం చేసి ఎలా వినాయకుని చేస్తుంటారు. సో అలా ఇక్కడ కూడా చాలా సెలబ్రేషన్ జరుగుతుంది. అలాగే బెంగాలీ కమ్యూనిటీ వీళ్ళందరికీ కూడా దుర్గా ఫెస్టివల్ అంటే ఒక గ్రాండ్ సెలబ్రేషన్ అండి. సో ప్రపంచవ్యాప్తంగా కూడా కలకత్తాలో జరిగే ఈ దుర్గా ఫెస్టివల్ అనేది చాలా చాలా గుర్తింపదగినవి. సో ఇలాగ ఇక్కడ వచ్చిన ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్ని ఆల్రెడీ ఇంతకుముందు సెషన్స్లో చెప్పేశాను కాబట్టి ఇక్కడ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. సో లిస్ట్ చూసుకుంటే చాలు. అలాగే తమిళ్ లిటరేచర్లో వచ్చేసి సంగం లిటరేచర్, ఇది నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ న్యూస్. సో ఇది చూద్దాము. తమిళ్ లిటరేచర్లో సంగం లిటరేచర్ వచ్చేసి రీసెంట్ న్యూస్లో ఉంది. ఎందుకంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏం చేసినారంటే ఈ తొల్కాపియం అనేది హిందీలోకి ట్రాన్స్లేట్ చేశారు. అలాగే 9 books క్లాసికల్ తమిళ్ లిటరేచర్కి చెందిన ఒక 9 booksని కన్నడలోకి ట్రాన్స్లేషన్ చేయడం జరిగింది. ఓకే. తమిళ్ లిటరేచర్లోనే మనకి సంగం ఎరా అనేది ఒక ఫేమస్ ఎరా అండి. అంటే ఒక పురాతన కాలంలో క్రీస్తు పూర్వమే ఒక గ్రాండ్ ఒక నాలెడ్జ్ అనేది మనకి కంబైన్డ్గా ఇండియాలో ఉందంటే ఈ సంగం పీరియడే. సో సంగం పీరియడ్ అనేది ఎప్పుడంటే క్రీస్తు పుట్టడానికి 300 సంవత్సరాల ముందు, అలాగే 300 సంవత్సరాల తర్వాత, అంటే ఒక 600 years కొనసాగింది. అది క్రీస్తు పుట్టడానికి ఒక 300, తర్వాత ఒక 300. ఇది వాళ్ళ టైం ప్యాటర్న్. ముఖ్యంగా ఏ ప్రాంతంలో అంటే కృష్ణా తుంగభద్ర నది ఉంది చూసారా, వాటికి సౌత్ ఇండియాలో ఆ కృష్ణా తుంగభద్ర నదికి సౌత్ సైడ్ ఈ సంగం పీరియడ్ అనేది చాలా ఫేమస్గా కొనసాగింది. అలాగే సంగం అకాడమిక్స్ అంటేనే మనకు తెలుసు, మదురైని పరిపాలించిన పాండ్యుల కాలంలోనే ఈ సంగం లిటరేచర్ అనేది ఒక గ్రాండ్గా ఫేమస్గా అనేది కొనసాగుతుంది. సో ఈ కాలంలో ఏంటంటే ముఖ్యంగా చాలా గొప్ప గొప్ప కవులు, స్కాలర్స్, నాలెడ్జ్ సెంటర్స్ ఉంటారు చూసారా, వాళ్ళంతా కలిసి వాళ్ళ యొక్క లిటరేచర్స్ కానీ వాళ్ళ యొక్క రైటింగ్స్ కానీ అవన్నీ కూడా పోర్ట్రే చేయడం చేశారు. ముఖ్యంగా వీళ్ళు పోర్ట్రే చేసినవే ఇప్పుడు ద్రావిడియన్ లిటరేచర్గా చెప్పబడుతున్న చాలా వరకు ఉంటున్న లిటరరీ వర్క్స్ అంటారు. ఓకేనా. సో అలాగే సౌత్ ఇండియాలో సంగం ఏజ్లో కాలపు డైనస్టిక్స్ అనేది 3 ఫేమస్. ఒకటి చేర, చోళ, పాండ్య.
వీళ్ళు ముగ్గురు కూడా చాలా చాలా ఫేమస్ అండి. ఈ 3 సంగమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా ఈ 3 సంగమ్స్ గురించి చదివామంటే 3 సంఘాలంటే మీటింగ్స్ జరిగాయండి. అంటే ఒక ఊర్లో ఉండే అంటే ఒక ఆ రీజియన్‌లో ఉండే గొప్ప గొప్ప కవులు, రైటర్స్ వీళ్ళంతా ఉంటారు కదా! సో, పోయెట్స్ అని వాళ్ళందరూ కూడా ఒకటయ్యి కూర్చొని డిస్కషన్స్ కానీ మీటింగ్స్ లాగా పెడతారు. సో, ఆ 3 సంఘాలు ఫేమస్. అదే దాన్ని ముచ్చంగం అంటారు. అందులో ఫస్ట్ సంఘాన్ని ఏమంటామంటే అది ఎక్కడ జరిగిందంటే మదురైలో జరిగింది. మొట్టమొదటి సంఘం వచ్చేసి మదురైలో జరిగింది. దాని యొక్క రాతపూర్వకమైన ఎవిడెన్సెస్ నో లిటరరీ వర్క్ అనేది సర్వైవ్ కాలేదండి. అలాగే ఈ సంఘానికి ఎక్కువగా దేవుళ్ళు మరియు లెజెండరీ సేజెస్ అంటే పురాతనపు గొప్ప కవులు, స్వామీజీలు, దేవుళ్ళు వీళ్ళంతా అటెంప్ట్ అయ్యారనేది నమ్మకం. అలాగే సెకండ్ సంఘం అనేది కపటపురంలో జరిగింది. ఇక్కడ తొల్కాప్పియం వచ్చేసి అదొకటే రిటర్న్ ఎవిడెన్స్‌గా సర్వైవ్ అయింది. అలాగే థర్డ్ సంఘం అనేది మళ్ళీ మదురైలోనే జరిగింది. కాకపోతే ఇక్కడ చాలా వరకు లిటరరీ వర్క్స్ అనేది రిమైనింగ్స్ దొరికాయి. అవే ఎక్కువగా సర్వైవ్ అయ్యాయి. సంఘం లిటరేచర్‌ని ఒక రీకన్‌స్ట్రక్ట్ చేసి వీటి గురించి ఎవిడెన్స్ దొరకడంలో. ఓకేనా? సో, ఇలాగ సంఘం లిటరేచర్స్ విషయం గురించి అంటే చాలా ఫేమస్ థింగ్స్ ఏంటంటే తొల్కాప్పియం, ఎట్టుతొగై, పట్టుపాటు, 18 కేల్ కనకు, ఇంకా 2 ఎపిక్స్ ఉన్నాయి. శిలపదికారం మరియు మణిమేగల. ఎపిక్స్ అంటే తెలుసు కదా! రామాయణ, మహాభారతం లాంటివి ఇది. తొల్కాప్పియం వచ్చేసి రాసింది ఎవరంటే తొల్కాపియర్ అనే వ్యక్తి రాశారు. అలాగే తమిళ్ లిటరరీ వర్క్‌లో వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ వర్క్ చూడండి. తమిళ్ లిటరేచర్‌లో ఫస్ట్ రాయబడిందంటే తొల్కాప్పియం. ఎందుకు సార్ అంటే ఇక్కడ చూడండి థర్డ్ సంఘంలో వచ్చేసి మనకి చాలా ఎవిడెన్స్ దొరికాయి. కానీ సెకండ్ సంఘంలో మనకు దొరికింది తొల్కాప్పియం. సో, ఎర్లియస్ట్ ఎవిడెన్స్ ఏదైనా ఉందంటే తొల్కాప్పియం అనేది గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా తమిళ్ గ్రామర్ వర్కే ఈ తొల్కాప్పియం అనేది. ఇంకా పొలిటికల్, సోషల్, ఎకనామిక్ కండిషన్స్ అనేది ఆ కాలంలో ఎలా ఉన్నది అనే డీటెయిల్స్‌ని వాళ్ళు చెప్పారు. ఇక్కడ ఇంకా యూనిక్ గ్రామర్ స్టైల్స్, పోయెటిక్ రైటింగ్స్ ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పారు. ఇందులో చాలా సెక్షన్స్ 9 సెక్షన్స్ మెన్షన్ చేయబడింది. అందులో ఎలుత్ అంటే ఏంటంటే లెటర్‌ని, సొల్ అంటారు. సిఓఎల్ కాదు ఎస్ఓఎల్ అనుకోండి. సొల్ అంటే వర్డ్ అని. పొరుల్ అంటే ఏంటంటే ఒక విషయానికి ఉన్న మీనింగ్‌నే వాళ్ళు ఇలా అంటారు. ఇంకా చెప్పాలంటే సంగం లిటరేచర్ కనుక హ్యూమన్ లాంగ్వేజ్ స్పోకెన్ అంటే ఆ టైంలో వచ్చేసి మనుషులు మాట్లాడే భాషలు కానీ పదాలు కానీ నార్మల్గా ఇప్పుడు వింటున్న తమిళ్లాగా ఉండదు. ఒక కవిత్వం అనేది కలిగి ఉంటుంది. అంటే మాట్లాడే భాషలోనే ఒక కవిత్వము, పొయెటిక్, ఎపిగ్రామెటిక్, ఫొనాలజీము, ఇంకా మార్ఫాలజీ, సింటాక్స్, రిటోరిక్, ప్రొసోడీ, పొయెటిక్ అంటారు. అంటే ఒక ఇప్పుడు ఫర్ గ్రాంధికం అంటారు చూసారా, అవి చాలా వరకు దాంట్లో కలిగి ఉంటాయి. నెక్స్ట్ తర్వాత వచ్చిన థర్డ్ సంఘంలో ఉన్నవే ఈ ఎట్టుతొగై అంటే 8 అంథాలజీస్. దీంట్లో 8 వర్క్స్ ఉంటాయి. అదేంటంటే ఐంగునూరు, నారినై, అగనానూరు, పుறநானூறு, కురుతొగై, కలిత్తొగై, పరిపాదల్, పడి పదిరుపాటు ఇవన్నీ కూడా ఏంటంటే ఎట్టుతొగైలో ఉన్నవి. ఆ తర్వాత పత్తుపాటు అంటే 10 వర్క్స్ ఉంటాయండి. 10 సాంగ్స్ లాంటివి. సో, ఇవంతే తిరుమురుగర పాడై అండ్ పుறநானூறு పడై, సిరుపానారూర్ పడై, పెరుంబానారూర్ పడై, అలాగే ములైపాటు, నెడు నెడు నల్వడై, మధురలై కంజి ఇలా 10 టైప్స్ ఆఫ్ సాంగ్స్ అండి. ఓకేనా? మలై పదుకడం. సో, ఇవన్నీ ఏంటంటే వాళ్ళు 10 టైప్స్ ఆఫ్ వర్క్స్ కంబైన్డ్‌గా 10 పాటలు ఇంపార్టెంట్ అని కంబైన్ చేసి అక్కడ రిప్రజెంట్ చేసినారు. తర్వాత 18 కేల్ కనక్ అంటే 18 వర్క్స్ అంటారు. ఎథిక్స్, మోరల్స్ ఇవన్నీ చెప్పేలాంటి కథలు ఇవన్నీ ఉంటాయి. అలాగే ఇంపార్టెంట్ వర్క్స్ వీటన్నిటికన్నా ఏంటంటే తిరుక్కురల్. దీన్ని రచించింది ఎవరంటే తిరువళ్ళువర్. ఇతని గురించి మనం చాలా వరకు లాస్ట్ వీడియోస్‌లో కొన్ని నేను చెప్పున్నాను. సో, ఓవర్‌వ్యూ చూస్తే తెలిసిపోతుంది. అలాగే తమిళ్ ఎపిక్స్‌లో వచ్చేసి శిలపదికారం అనేది చాలా ఫేమస్. ఇక్కడ ఈ శిలపదికారం రాసింది ఎవరంటే ఇలంగో అడిగల్. అలాగే మణిమేగలై రచించింది ఎవరంటే సిత్తలై సత్తనార్ అంటారు. సో, ఇవి 2 కూడా ఎపిక్స్ అండి. సో, అంటే కథలు లాంటివి. ఓకేనా? సో, తర్వాత ఇంకా ఇవన్నీ కూడా సంగం సొసైటీ గురించి డీటెయిల్ పొలిటికల్ అవన్నీ కూడా వీటన్నిటి ద్వారా మనకి ఆ కాలంలో ఎలా జీవించారు, ఎటువంటి లైఫ్ స్టైల్ ఉన్నది అనేవి మనకి డీటెయిల్‌గానే తెలియడం తెలుస్తుంది. ఓకే. ఇప్పుడు మనం చాల్కోలిథిక్ కల్చర్ అనేది సెంట్రల్ ఇండియాలో తెలియడం. ఒకసారి నేను సింపుల్‌గా ఒక వ్యూ చెప్తాను చూడండి. మనము ఒక ఇండియా మ్యాప్ తీసుకున్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి మనకి. సో, ఇండియా మ్యాప్ ఇలా ఉందనుకోండి. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కల్చర్ అనేది ఏన్షియంట్, మోడర్న్ ఇవన్నీ ఉంటుందండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే ఈ ప్రాంతాల్లో ఎక్కువగా మనం చూడొచ్చు. ఇలాగే చాల్కోలిథిక్, నియోలిథిక్ ఇవన్నీ ఏంటంటే ఈ ప్రాంతాల్లో మనం ఇండియాలో ఎక్కువగా మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు మ్యాప్ ఉంటుంది. దాంట్లో డీటెయిల్ చూస్తాము. బట్ స్టిల్ ఒకటి గుర్తుపెట్టుకునండి ఈ ప్రాంతాల్లో అనేది మనకి సెంట్రల్ ఇండియన్ అగర్ కల్చర్ అంటారు. ఇలాంటి ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కల్చరల్ ఎవిడెన్సెస్ అనేది ఈ ప్రాంతాల్లోనే మనకి ఎక్కువగా దొరకడం అనేది జరిగింది. సో, ఇది ఏంటంటే ఓవర్‌వ్యూగా నెక్స్ట్ మీరు ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలనుకున్నా గానీ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఓకే. ఈ ప్రాంతం అనేది ఒకటి ఫిక్స్ అయిపోయారనుకోండి. సో, తర్వాత మీకు ఈజీగా ఉంటుంది. మళ్ళీ అది కన్‌ఫ్యూజ్ అయ్యే స్టేజ్‌కి పోదు. అలాగే ఇది న్యూస్‌లో ఎందుకు ఉందంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏంటిది మళ్ళీ రెడ్ కలర్ వస్తుంది.
చూద్దాం. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వచ్చేసి కొత్తగా ఒక ఎక్స్కవేషన్ కండక్ట్ చేశారు. ముఖ్యంగా ఏంటంటే చాల్కోలిథిక్ సైట్స్ అనేది దొరికాయి సెంట్రల్ ఇండియాలో ఎరాన్ డిస్టిక్లో సాగర్, జబల్పూర్ ఏంటంటే మధ్యప్రదేశ్ దగ్గర. సో అలాగే భోపాల్ దగ్గర ప్రాంతం అండి ఇవన్నీ. సో యాక్చువల్గా ఈ చాల్కోలిథిక్ కల్చర్ గురించి చూద్దాము. ఇవి ఏంటంటే నియోలిథిక్ కల్చర్ ఎండ్ అయిన తర్వాత వచ్చింది ఈ చాల్కోలిథిక్. ముఖ్యంగా మెటల్స్ యూసేజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. అందులో ఏంటంటే కాపర్ మరియు స్టోన్. మనం ఏంటి స్టోన్, లిథిక్ అంటే ఏంటంటే స్టోన్ని గుర్తిస్తుంది, నియో అంటే న్యూ స్టోన్ ఏజ్ అంటే. సో మనము ఏన్షియంట్ స్టోన్ ఏజ్, ప్యాలియోలిథిక్, లిథిక్ స్టోన్ ఏజెస్ అన్నీ మెగాలిథిక్ ఏజ్ అవన్నీ చూసిన తర్వాత మనకు వస్తుంది నియోలిథిక్ స్టోన్ ఏజ్. ఇంతటితో ఎండ్ అయ్యి మనం మెటల్స్ని యూసేజ్ స్టార్ట్ చేస్తాం. అదే కాపర్ మరియు స్టోన్ ఇంప్లిమెంట్స్ అంటే వస్తువులను యూజ్ చేసేవాళ్ళు. చాల్కోలిథిక్ అంటే కాపర్ మరియు స్టోన్ అని యూజ్ చేస్తారు. దాన్ని చాల్కోలిథిక్ ఏజ్ అంటాము. ముఖ్యంగా చాల్కో అంటేనే కాపర్ని ఇండికేట్ చేస్తుంది, లిథిక్ అంటే స్టోన్ ఇండికేట్ చేస్తుంది. ఇంకా మెటల్ మరియు స్టోన్ కాబట్టి డే టు డే అంటే ప్రతిరోజు ఉపయోగించే వస్తువుల్లో వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు. సో దానివల్ల ఈ పేరు అనేది వచ్చింది. ఓకేనా. దీని తర్వాత వచ్చేది మనకి బ్రాంజ్. ఏంటంటే ఇప్పుడు స్టోన్స్ని మర్చిపోయి కంప్లీట్గా మనము మెటల్ని యూజ్ చేస్తున్నాం, అది కూడా అలాయ్ మెటల్స్ అంటాం. ఓకేనా. సో అలాగే ఈ కాలం ఎప్పటి నుంచి చెప్పినా 2500 BC నుంచి 700 BC దాకా ఉంది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క కాలం అండి. చాల్కోలిథిక్ అనేది ఫిక్స్డ్ కాదు, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా ఉంటుంది. సో చాల్కోలిథిక్ కల్చర్ విషయానికి వచ్చామంటే వాటి యొక్క సాలైన్ ఫీచర్స్ ఇవన్నీ కూడా ఒకసారి చూద్దాం. వాళ్ళు కాపర్ ఆర్టిఫాక్ట్స్ యూజ్ చేసేవాళ్ళు, పూసలు, సెమీ ప్రీషియస్ స్టోన్స్తో, అలాగే స్టోన్ టూల్స్ కానీ, టెరకోటా అంటే మట్టితో చేసిన బొమ్మలు, ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు. ఇంకా చూడండి రూరల్ సెటిల్మెంట్స్, గ్రామాల్లో ఉండేవాళ్ళు ఎలా అంటే గ్రామాల్లో మనము 2 విషయాలు తెలుసుకోండి మీరు ఎప్పుడైనా కానీ. మనము ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చూస్తాం. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కాకుండా ఇంకా ఏ కల్చర్ చూసినా కానీ మోస్ట్లీ ఏన్షియంట్ ఇండియన్ టైంలో ఒకటి ఫిక్స్ అయిపోండి, అన్నీ కూడా ఎలా ఉంటుందంటే మోస్ట్లీ రూరల్ టైప్ ఆఫ్ కల్చరే ఉంటుంది. అంటే ప్రజలంతా కూడా గ్రామాల్లోనే ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క వృత్తులు ఎలా ఉంటుందంటే హంటింగ్, ఫిషింగ్ అండ్ ఫార్మింగ్. వ్యవసాయం అనేది అలవాటు అయిపోయింది ఆ టైంకి కూడా. కానీ ఇంకా పాతకాలపు వేటాడటము, చేపలు పట్టడం ఇలాంటి అలవాట్లు వదులుకోలేదు కాబట్టి అవన్నీ ఉండేవి. అలాగే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోషల్ స్ట్రక్చర్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ఒక పంటలు పండిస్తున్నారు, సీరియల్స్ అంటే పంటలు పండిస్తున్నారు, పాటరీ ఇవన్నీ కూడా చేయడం స్టార్ట్ చేస్తున్నారు. అలాగే వీళ్ళు ఏంటంటే వ్యవసాయం చేసేవాళ్ళు, అలాగే ఫుడ్ కోసం పోయేవాళ్ళు కాబట్టి. అలాగే వీళ్ళు ఏంటంటే మైగ్రేషన్ అండ్ డిఫ్యూషన్ ఆఫ్ పాపులేషన్ ఎక్కువగా ఉండదు, కానీ కొన్ని విషయాల్లో ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ యొక్క ఫుడ్ ప్యాటర్న్ బట్టి ఆ ప్రాంతంలో వాళ్ళు మూవ్మెంట్ అనేది చూడొచ్చు. ఇంకా ఫస్ట్ మెటల్ ఏజ్, ఇండియాలో వచ్చిన ఫస్ట్ మెటల్ ఏజ్ అంటే ఈ చాల్కోలిథిక్ ఏజ్ అనొచ్చండి. ఎందుకంటే ఫస్ట్ యూసేజ్ ఆఫ్ కాపర్ మెటల్ అనేది ఇక్కడ జరిగింది కాబట్టి. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ విషయానికి వచ్చామంటే వీళ్ళ కాలంలో వచ్చేసి వీల్ మేడ్ పాటరీ అనేది, ఇంకా రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ పాటరీ అనేది చాలా ఫేమస్. ఇంకా పాటరీ విషయానికి వచ్చామంటే చూడొచ్చు చాల్కోలిథిక్ టైంలోనే ఎక్కువగా బ్లాక్ అండ్ రెడ్ పాటరీ మనం చాలా వరకు చూడొచ్చు. ఆక్రీ కలర్ పాటరీ కూడా ఇక్కడ యూసేజ్లో ఉంది. ఎరాన్ ఎక్స్కవేషన్ అనేది 2020-21లో చేశారు. ఎరాన్ అనేది ఒక అరింకీనా అనే ఒక ఏన్షియంట్ పేరు, అది ఇప్పుడు ఎరాన్ అని అంటారు. ముఖ్యంగా బినా అనే ఒక నదికి లెఫ్ట్ సైడ్ అనేది ఉంటుంది. ఈ నది బినా అనేది అంటే ఏన్షియంట్ టైంలో వెన్వా అంటారు. ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి. ఎరాన్ అంటే అరికీనా, బినా అంటే వెన్వా అంటారు. ఓకేనా. సో అలాగే ఇక్కడ 2-3 సైడ్స్లో వాళ్ళు కనుక్కున్నారు. సో బినా రివర్ అనేది ఎక్కువ మధ్యప్రదేశ్లో ఫ్లో అవుతుంటుంది. దాని యొక్క ట్రిబ్యూటరీ అంటే మెయిన్ ట్రిబ్యూటరీ వచ్చేసి బేట్వా. అలాగే బినా రివర్ అనేది యమునా నది నుంచి వచ్చే ఒక ట్రిబ్యూటరీయే. అలాగే ఎరాన్ అనేది ఒక 75 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి. ఈ ప్రాంతంలో ఎక్కువగా మనకి కాపర్ కాయిన్స్ కానీ, ఐరన్ యూసేజ్ కానీ, ఎక్కువ ఐరన్ యూసేజ్లు కానీ, లైట్గా ఐరన్ యూసేజ్ అనేది చూశారు. టెరకోటా బీట్స్ కానీ, కాపర్ కాయిన్స్ కానీ, స్టోన్స్ కానీ, ఇవన్నీ కూడా ఇక్కడ ఎవిడెంట్గా చూడొచ్చు. సో ఇప్పుడు ఈ మ్యాప్ చూసుకోండి, గుర్తవుతుంది, మీకు యూజ్ అవుతుంది. సో జోధ్పూరు, జ్ఞానేశ్వరు, అహరు, ఎరాన్. సో ఇప్పుడు చూడండి మనకు కావాల్సిన టాపిక్ ఏంటంటే అహర్ అండ్ ఎరాన్. సో ఎరాన్ ఎక్కడ ఉందన్నాను? మధ్యప్రదేశ్లో సెంట్రల్ పార్ట్లో ఉందన్నాను. సో ఈ ప్రాంతం సేమ్ టు సేమ్లో చాల్కోలిథిక్ సైట్స్ గురించి తెలుసుకోవాలంటే కొన్ని చూసుకోండి. అహర్ అనేది ఇక్కడ ఉంది, గుల్లుంటి ఇక్కడ ఉంది, రాంగ్పూర్ ఇక్కడ ఉంది, ప్రభాస్ పతాన్ అంటారు. తర్వాత నవదత్తౌల్, ఖయాతా, ఇక్కడ దైమాబాద్, నెవాసా, ఇనామ్గాం, జార్వే, మస్కీ, పలికల్, హల్లూర్, బ్రహ్మగిరి, సంగనకల్లు. అలాగే నెక్స్ట్ చూడండి ససం అంటారు, గులాల ససం అంటారు, పాండు రాజబో హిల్స్ అంటారు, తర్వాత నర్హం అంటారు, చిరాంద్ అంటారు, కొల్దివా. సో కొల్దివాలో ఫస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ రైస్ అనేది దొరికింది. సో ఇలా చాలా విషయాలు మనకు తెలుసుకోవాలి. దీంట్లో అన్నీ కాకుండా కొన్ని మీరు మర్చిపోవద్దని చెప్తున్నాను. సో అది మళ్ళీ రిపీట్ చేస్తాను. అహర్ ఇంపార్టెంట్, ఎరాన్ ఇంపార్టెంట్, తర్వాత ఇనామ్గాన్ ఇంపార్టెంట్, జార్వే ఇంపార్టెంట్, ఇందులో ఇక్కడ మస్కి సంగనకల్లు ఇంపార్టెంట్, నెక్స్ట్ కొల్డివా ఇంపార్టెంట్, చిరగ్ ఇంపార్టెంట్. అంటే మనం అన్నీ మార్క్ చేయలేము.
కానీ ఇంపార్టెంట్ అయినవి మెయిన్స్ రాసేటప్పుడు కానీ కొన్ని టైంలో మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ప్రిలిమ్స్ కూడా కొన్ని మనకి తెలియకుండా ఉండకూడదు. అన్నీ చదువుతాము, కొన్ని అస్సలు మర్చిపోకూడదు. అందులో ఇవి అండి. ఓకేనా? ఎందుకంటే మనం చెప్పేటప్పుడు కూడా కొన్ని ఇంపార్టెంట్ అయినవి చెప్పేటప్పుడు మీ వ్యాలిడిటీ అనేది పెరుగుతుంది ఆ సబ్జెక్ట్కి సంబంధించి. ఓకేనా? ఓకే, ఇతనికి అన్నీ తెలుసు అనే ఒక నమ్మకం ఎప్పుడు వస్తుందంటే మీరు ఇలాంటి పాయింట్స్ అనేది పర్టికులరైజ్ అనేది చేయాలి. ఓకేనా? తర్వాత చూద్దాం. ఇక్కడ వాళ్ళు ఏంటి జాస్పర్ గ్లాస్, ఎర్లిన్, టెరకోటా వీల్ ఇవన్నీ కూడా అక్కడ దొరికిన మెటీరియల్స్. ఇంకా అక్కడ ఉన్న ఇన్స్క్రిప్షన్స్ అనేది ఇవన్నీ కూడా దేవనగరి ఇన్స్క్రిప్షన్స్లో చాలా వరకు మెన్షన్ చేయబడుతుంది. అక్కడ నుంచి స్టార్ట్ అయిందని చెప్తారు. అలాగే ఇక స్పెసిమెన్స్ అనేది కొన్ని వరకు గ్రే వేర్స్ ఇవన్నీ కూడా చూడొచ్చు. అలాగే ఐరన్ అనేది ఉన్నాయండి, యూసేజ్లో ఉంది కానీ డామినెంట్ కాదు. ఐరన్ ఏజ్ అనేది ఎందుకు వస్తుందంటే డామినెంట్ తర్వాత, డామినెంట్ అంటే ఎక్కువ మోతాదులో ఉపయోగించడం. తర్వాత చూడండి చాల్కోలిథిక్ని పర్టికులర్గా డివైడ్ చేయొచ్చు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా అనేసి. 18th to 17th century, 7th century బీసీ వరకు, అలాగే 7th to 2nd century వరకు కొన్ని ప్రాంతాల్లో, అలాగే 1st to 6th century ఇలా ఫేసెస్ అనేది డివైడ్ చేస్తారు. అంటే దాంట్లోనే కొన్ని మార్పులను బట్టి కాలాన్ని విభజిస్తారు. బట్ అంత పర్టికులర్గా అనేది జస్ట్ మనకి అంత అవసరం లేదు. తర్వాత తేవార్ అనేది ఒక ప్రాంతం. తేవార్ అనేది భోపాల్ హైవే దగ్గర జబల్పూర్ ప్రాంతానికి, జబల్పూర్ డిస్టిక్లో వచ్చేసి ఎక్స్కవేట్ చేసిన ప్లేసు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే కుషాణ, శుంగ, శాతవాహన మరియు కల్చూరి వీళ్ళ యొక్క కాలం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏన్షియంట్ ఇండియన్ రూలర్స్ అంటారు వీళ్ళు. వాళ్ళ యొక్క రాజ్యాల పరిపాలనకి కావాల్సిన ఒక సీక్వెన్స్, కల్చరల్ సీక్వెన్స్ అన్నీ కూడా అక్కడ దొరకడం జరిగింది. ఇంకా ఇక్కడ టైం వాళ్ళు యూజ్ చేసిన ఐరన్ నెయిల్స్, కాపర్స్, టెరకోటా బీడ్స్. టెరకోటా అంటే అదే మట్టితో చేసినవి, బ్లాక్ వేరు, రెడ్ వేరు, హంది, బౌల్, స్పౌల్ట్, ఇంకా అక్కడున్న ఇటుకతో చేసిన గోడలు, స్టోన్ కాలమ్స్ ఇవన్నీ కూడా ఏంటంటే అక్కడ దొరికిన ఎవిడెన్స్ అండి. ఎక్కడ మనం చెప్తున్న తేవార్ అనే ప్రాంతంలో దొరికిన ఎవిడెన్సెస్. నెక్స్ట్ ఇది మనం ఓవరాల్గా చూసింది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్ కోనార్క్ సన్ టెంపుల్ని మనం పరిరక్షించాలి అనేది రీసెంట్ న్యూస్లో ఉన్నింది. ఎందుకంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏం చెప్పారు అంటే అక్కడ కోనార్క్ టెంపుల్లో ఒక జగ్మోహన్ అంటే ఒక హాల్ లాంటిదండి. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటామంటే మనం గుడిలో పోయామంటే మండపం ఒకటి వస్తుంది చూసారు, గుడి బయటకు వస్తే అలాంటి ఒక మండపమే, దాన్నే నగరా స్టైల్ జగమోహన్ అంటారు. ఆ అసెంబ్లీ హాల్ మధ్యలో వచ్చేసి చాలా వరకు ఇసుకలతో నింపబడింది. ఆ ఇసుకని రిమూవ్ చేసేయాలనేది న్యూస్లో ఉంది. ఆ ఇసుక ఎలా వచ్చింది, ఇసుకని ఎందుకు రిమూవ్ చేసేయాలి అనేది మనం చూద్దాం. ఆ సన్ టెంపుల్ యొక్క స్టెబిలిటీ అంటే చాలా స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి అది నిలకడగా ఉండడం కోసం ఆ ఇసుకను అనేది గవర్నమెంట్ వచ్చేసి ప్లాన్ చేసి రిమూవ్ చేస్తున్నారు. సో ఆ కన్జర్వేషన్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుందో చూద్దాం. 1903లో బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేశారంటే 13th century కాలం నాటి ఈ హెరిటేజ్ సైట్ని కాపాడాలి అనే దానికోసం ఈ జగ్మోహన్ అనేది పురాతన కాలం నాటి ఒక కన్స్ట్రక్షన్, అది ఈజీగా పడిపోతుంది, అలా డ్యామేజ్ అవుతుంది అనే దానికోసం దాని స్టెబిలిటీ కోసం వాళ్ళు ఏం చేశారంటే ఇసుకని ఆ పైన మండపం ఏదైతే ఉంటుందో దాని పైన నుంచి టాప్లో ఒక హోల్ చేసి దాని ద్వారా ఇసుకను అనేది నింపడం చేశారు. కానీ అక్కడ నింపిన తర్వాత అప్పటి వరకు ఇంతకాలం వరకు కరెక్ట్గానే ఉంది. కానీ అది ఇసుక కదా, ఆ స్ట్రక్చర్ అనేది సుమారుగా 17 అడుగులు డెప్త్ వరకు ఆ శాండ్ లేయర్ అనేది ప్లేస్ చేసిన. కానీ ఇప్పుడు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా చూసిన తర్వాత ఇది అంత మంచిది కాదు. సో దీన్ని రిమూవ్ చేస్తేనే ఆ టెంపుల్ యొక్క స్ట్రక్చరల్ స్టెబిలిటీ అనేది ఉంటుంది అనేది ప్లాన్ చేశారు. సో అందువల్ల సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CBRI రూర్కి చెందిన ఇన్స్టిట్యూట్కి హ్యాండ్ ఓవర్ చేసి దాన్ని మళ్ళీ ఆ ఇసుకని రిమూవ్ చేయడం అనేది చేస్తున్నారు. ఇది అక్కడ ఇష్యూ. మొత్తానికి ఇక్కడ టెంపుల్ గురించి చూస్తాం. కోనార్క్ సన్ టెంపుల్ అంటాము. ఈస్ట్ ఒడిశాలో పూరి సిటీ పక్కనే ఉంటుంది, అంటే కొద్దిగా దగ్గరగా ఉంటుంది. అలాగే కింగ్ నరసింహదేవ అనే దీన్ని 13th centuryలో కన్స్ట్రక్ట్ చేశారు, 1238-1264 కాలం నాటికి. అలాగే ముఖ్యంగా ఈ కాలంలో ఈస్టర్న్ గంగా డైనస్టీ పరిపాలకులే దీన్ని స్థాపించారు. ఈస్టర్న్ గంగా డైనస్టీలో ముఖ్యంగా ఏంటంటే రుది గంగాస్ అంటారు, లేదంటే ప్రత్యేక గంగాస్ అని అంటారు. వీరికి ఉన్న ఇంకో పేరండి. అలాగే ఇండియన్ రాయల్ డైనస్టీస్లో వీళ్ళ కాలంలో కళింగ ఆ ప్రాంతం కూడా చాలా వరకు మీడివల్ ఇండియన్ టైంలో వచ్చేసి ఒక గ్రేటెస్ట్ ఎక్స్టెంట్కి వెళ్ళింది. ఇంకా ఈస్టర్న్ గంగా డైనస్టీకి వచ్చామంటే ఇంద్రవర్మ I వచ్చేసి విష్ణుకుండిన్ రాజు ఆ కాలంలోనే ఎక్కువగా డామినెంట్గా అనేది ఉండింది. సో అతనే ఆ రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. ఓకేనా, విష్ణుకుండిన్ కింగ్ అంటారు. ఓకేనా, నెక్స్ట్ చూద్దాము. ఈ టెంపుల్ వచ్చేసి కొలోసల్ చారియట్ అంటే చూడండి ఏం లేదండి, మనము సూర్య భగవానికి మీరు ఎప్పుడైనా చూసారా 7 గుర్రాలు అలాగే ఒక రథంలో పోతున్నట్టు సూర్య భగవాన్ ఇండికేషన్ ఉంటుంది. సో ఆ ఇండికేషన్ అనేదే ఈ టెంపుల్ యొక్క స్ట్రక్చర్ అండి. సేమ్ టు సేమ్ సూర్య భగవాన్ స్ట్రక్చర్స్లో ఉంటుంది. అదేలాగా సూర్య భగవాన్కి అంకితం ఇచ్చింది ఈ టెంపుల్. అలాగే ఇది ఒక ఆర్కిటెక్చరల్ గ్రాండ్యూర్ అండి. ఒక స్కల్ప్చరల్ ఎవిడెన్స్ కానీ వాళ్ళ కన్స్ట్రక్షన్ కానీ అంత సున్నితంగా అంత బ్యూటీగా సూపర్గా ఉంటుంది. కళింగ ఆర్కిటెక్చర్లో ఒక ఎక్సలెంట్ పాయింట్ ఏదైనా ఉన్నట్టే ఈ టెంపుల్ అండి. యునెస్కో అనేది దీని వరల్డ్ హెరిటేజ్ సైట్గా 1984లోనే అనౌన్స్ చేసింది. ఈ టెంపుల్ కొన్ని బ్రీఫింగ్ చూస్తానండి. ఇక్కడ 12 వీల్స్ అనేది ఇరువైపులా, అంటే మన రథం ఉంది కదా, అలా రథానికి ఇరువైపులా 12 వీల్స్ ఉంటాయి కోనార్క్ సన్ టెంపుల్లో.
కొందరు ఏమంటారంటే ఇది 24 గంటలు ఒక రోజుకుంది దాన్ని ఇండికేట్ చేస్తుందంటారు. కొందరు ఏంటంటే లేదు 12 వీల్స్ ఉన్నాయి కదా! సో, అంటే 12 మాసాలు, నెలల్ని గుర్తిస్తుంది. 1 ఇయర్‌లో 12 మంత్స్ ఉన్నాయనేదే గుర్తిస్తుంది అని చెప్తారు. అలాగే 7 గుర్రాలుంటాయి. ఆ 7 గుర్రాలనేది 7 వారాలని గుర్తిస్తుంది అని నమ్మకం. అలాగే చాలా వరకేందంటే అక్కడున్న ట్రావెలర్స్ కానీ, అక్కడుండే వాళ్ళంతా కూడా అంటే ఆ ప్రాంతంలో ప్రయాణించే వాళ్ళంతా కూడా ఫారినర్స్ కానీ ఎవరైనా కానీ దీన్ని ఏమంటారంటే బ్లాక్ పగోడా అంటారండి. ఎందుకంటే చాలా వరకు ఇక్కడున్న గ్రావిటీ పవర్ ఆ గుడి దగ్గరకొచ్చి ఎవరైనా దాన్ని క్రాస్ చేస్తా అంటే ఆ షిప్స్ అనేటివి కూడా ముంచేస్తుందంట. ఆ పవర్ అనేది దానికుందనేది నమ్మకం. దానికే దాన్ని బ్లాక్ పగోడా అని కూడా అంటారు. వైట్ పగోడా దేనంటామంటే మనకు తెలుసు, ఆల్రెడీ చూసాము పూరి జగన్నాథ్ టెంపుల్. ఇది బ్లాక్ పగోడా. అలాగే కోణార్క్ అనేది చాలా వరకు వచ్చేసి సూర్య భగవాన్‌కి అంకితం ఇచ్చిన వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ అండి ఈస్టర్న్ ఇండియాలో. ఇదే ఒడిశాలో చాలా టెంపుల్స్ ఉన్నాయి. జగన్నాథ్, తారాతారిణి, ఉదయగిరి, కందగిరి, లింగరాజ టెంపుల్ ఇవన్నీ కూడా ఒడిశాలో ఉండే ఒక ఫేమస్ మోనుమెంట్స్. కళింగ ఆర్కిటెక్చర్ గురించి చూద్దాము. సో, ఆల్రెడీ ఆర్కిటెక్చరల్ ప్యాటర్న్స్‌లో ఇండియాలో చాలా స్టైల్స్‌లో మెయిన్ స్టైల్స్ వచ్చేసి నగర, వెసర, ద్రావిడియన్ అండ్ గడక్ స్టైల్స్ అండి. అలాగే ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఒడిశాలో ఉండే యూనిక్‌నెస్‌ని మనం ఏమంటామంటే కళింగ స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అంటారు. ఇవి మోస్ట్‌లీ నగరా స్టైల్ కింద వస్తుంది. నగరాలో ఒక భాగమే ఈ కళింగ అండి. ఓకేనా. సో, నార్త్ ఇండియాలో నగరా ఫేమస్. అది కాకుండా ఈస్టర్న్ పార్ట్‌లో ఉండేది వచ్చేసి ఈ సన్ టెంపుల్ వచ్చేసి కళింగ స్టైల్‌లో లింక్డ్ అప్ టు ద నగరా స్టైల్‌లో కట్టుంటారు. అలాగే ఈ ఆర్కిటెక్చర్ ఎక్సలెన్స్ ఇవన్నీ చూసామంటే 2 పార్ట్స్‌గా డివైడ్ అయి ఉంటది. టౌన్ మరియు హాల్. అంటే చూడండి ఎక్కడైనా గానీ టవర్ ఒకటుంటది. ఒక గుడి కన్‌స్ట్రక్షన్‌లో ఒకటొచ్చేసి సింపుల్ థింగ్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఒక టవర్ ఉంటది. అలాగే ఒక హాల్ ఉంటది. సో, ఇదేంటంటే మెయిన్ స్ట్రక్చర్. అలాగే ఆ హాల్‌ని ఈ టవర్ పార్ట్‌ని ఏమంటారంటే వీళ్ళు దియోలా అంటారు. అలాగే హాల్‌ని ఏమంటారంటే జగ్‌మోహన్ అంటారు. మనం మండప అంటాము. వాళ్ళు జగ్‌మోహన్ అంటారు అంతే. అలాగే దియోల్ మరియు జగ్‌మోహన్ ఇవన్నీ కూడా ఏంటంటే దానిపైన ఆర్కిటెక్చర్‌గా చాలా బొమ్మలు గానీ, దేవుని యొక్క ఇమేజెస్ కానీ చాలా వరకు వర్ణనాతీతమైన అంటే చాలా బ్యూటిఫుల్‌గా మనం చెప్పలేం. మనం నోటితో వర్ణించలేం. అంత అందంగా అనేది కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారు. మోస్ట్‌లీ ఏంటంటే హార్స్ షూ షేప్‌లో వీళ్ళ కన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. చాలా వరకు ఏంటి చైత్య గుహాస్ ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ కళింగ ఆర్కిటెక్చర్‌లో వచ్చేసి ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద్యోల అంటే ఏంటంటే టవర్స్ అనేది రేఖా ద్యోల అంటారు, ఫిదా ద్యోల అంటారు, కాకరా ద్యోల అంటారు. ఈ రేఖా ద్యోల అని వచ్చేసి విష్ణు భగవాన్‌కి అంకితం ఇచ్చింది. ఫిదా ద్యోల వచ్చేసి సూర్య భగవాన్‌కి అంకితం ఇచ్చింది. కాకరా ద్యోల అనేది ఏంటంటే శివ టెంపుల్‌కి అంకితం ఇచ్చిన సో కాల్డ్ టవర్స్ అండి. ఓకేనా. ఇంకా మెయిన్ డైటీస్ ఇక్కడ ఎవరైనా ఉన్నారంటే చాముండా, దుర్గా టెంపుల్స్ అన్నీ ఉంటాయి. సో, ఇక్కడ అవి ఎలా ఉన్నాయో ఒకసారిగా సింపుల్‌గా చూద్దామండి. సో, ఇక్కడ చూడండి రేఖాద్యోల అనేది ఈ టైప్‌లో ఉంటుంది. విష్ణు భగవాన్‌కి అంకితం ఇస్తారు. కాకరాద్యోల అనేది ఇక్కడ చూసారా? ఇక్కడ ఈ టైప్‌లో ఉంటుంది. టాప్ మోస్ట్ అంటే పైనున్న టవర్స్ అనేది ఏ విధంగా ఉంటుందనేది. ఓకేనా. ఫిదాద్యోల అనేది ఇక్కడ చూడొచ్చు నార్మల్‌గా. దాని యొక్క షేప్ చూసుకోండి. షేప్‌ని బట్టి మనం చెప్తున్నాం అంతే. మెయిన్ హైయెస్ట్ టవర్ కిందనే మనకి గర్భగృహ ఉంటది. మెయిన్ దేవుడు అనేవారు ఉంటారు. మోస్ట్‌లీ ఇదేంటి ఈస్ట్ ఫేసింగ్‌గా ఉంటది. అంటే తూర్పు వైపు చూస్తున్నట్టు ఈ టెంపుల్స్ అనేవి ఉన్నాయి. ఇవన్నీ మనం ఆల్రెడీ చూసాం. నెక్స్ట్ కథక్. కథక్ రిలేటెడ్ న్యూస్‌లో ఎందుకున్నదంటే పండిట్ మున్నా శుక్లా అనే వ్యక్తి రీసెంట్‌గా చనిపోయారు. సో, అతను వచ్చేసి కథక్ డాన్సర్ అండి. సో, అతని గురించి మనకు తెలుసుకోవడం కన్నా ఈ కథక్ గురించి తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో, అలాగే చూద్దాం. సో, ఇతను ఏంటంటే అంటే చాలా వరకు డాన్స్ డ్రామాస్ 'అమీర్ ఖుస్రో', 'అంగాముక్తి', 'అన్వేషణ భారత్', త్రాతక్ చాలా వరకు ఇతను పెర్ఫార్మ్ చేశాడండి. సో, వాటి మీద మనకి ఎక్కువ క్వెషన్స్ రావు. బట్ ఇతని కాంట్రిబ్యూషన్స్‌కి సాహిత్య నాటక అకాడమీ అవార్డ్, సాహిత్య కళా పరిషత్ అవార్డ్ ఇలాంటివి చాలా అవార్డ్స్ ఇచ్చారు. బట్ మనము కథక్ గురించి తెలుసుకోవాలి కదా! సో, కంప్లీట్ ఇక్కడ మీరు తెలుసుకునేస్తారు కథక్ గురించి. సో, బీ పేషెంట్ అండ్ లెర్న్. సో, కథక్ విషయానికొచ్చామంటే వర్డ్ కథ అనేది ఆ కథకు అర్థం అండి. సో, కథ అంటే ఏంటి? వీడు బాగా కథలు చెప్తున్నాడురా నాయనా అంటాం. అంటే ఏంటి? వీడు బాగా స్టోరీలు చెప్తున్నాడు. సో, సేమ్ థింగ్. కథక్‌లో ఏం చెప్తారు? స్టోరీస్ చెప్తారండి. నార్త్ ఇండియాలో ఉండే ఒక బెస్ట్ క్లాసికల్ డాన్స్ ఫామ్ వచ్చేసి కథక్ అండి. ఇందులో కథలు చెప్తూ డాన్స్ వేస్తారు అంతే. ముఖ్యంగా వచ్చేసి ఇది టెంపుల్స్‌లోను, గ్రామాల్లోనూ ప్రాక్టీస్ చేస్తున్నారు. అలాగే డాన్స్ ఏసే అతనే కథలు చెప్పేవాడు. ఓకేనా. మీకు ఇంకా బాగా చెప్పాలంటే 'సుడిగాలి సుధీర్' పెర్ఫార్మ్ చేస్తుంటారు చూసారా? మనకి 'జబర్దస్త్‌లో' ఒక డాన్స్ ఫామ్ కథను. అది మనం బుర్ర కథలు ఇలా కథలు మనం వింటుంటాం. కానీ నార్త్ ఇండియాలో అదే క్లాసికల్ డాన్స్ ఫామ్ లాగా వాళ్ళే డాన్స్ వేస్తూ మనకు గుర్తొచ్చేసి 'నీతో సాయంత్రం' అన్నట్టు ఆ పాట గుర్తొస్తది. బట్ అదేంటంటే ఇది ఇక లోకల్ డాన్స్ ఫామ్. కాకపోతే ఇదేంటంటే ఒక ట్రెడిషనల్ టెంపుల్ ఫామ్ ఆఫ్ డాన్స్ ఫామ్ అండి. ఓకేనా. అంటే అతనే పాట పాడతాడు, అతనే డాన్స్ వేస్తాడు అన్నట్టుంటది. అలాగే మనం కథక్ డాన్స్ వచ్చేసి డిస్టింక్టివ్ వచ్చేసి 15th మరియు 16th సెంచరీ కాలంలో స్టార్ట్ అయింది. అంతే భక్తిమం అంటున్న కాలంలోనే ఈ కథక్ డాన్స్ అనేది స్టార్ట్ అయింది.
చాలా ఫేమస్ కథక్‌లో ఏంటంటే రాసలీల. సో, రాసలీల అనేది ఒక ఫోక్ ఆర్ట్. ఓకేనా? ట్రెడిషనల్ ఆర్ట్ ఫార్మ్. రాధాకృష్ణ కథలను చెప్తూ, వాళ్ళ కథలు చెప్తూ, డాన్స్ చేస్తూ, ఒక్కొక్క భావనలు చూపిస్తూ వాళ్ళు పెర్ఫార్మ్ చేస్తారు. అలాగే మొఘల్ కాలంలో వాళ్ళ నోబుల్స్ అంతా కూడా ఈ కథక్ అనేది వాళ్ళ కోర్ట్స్‌లోనే పెర్ఫార్మ్ చేయించేవాళ్ళండి. అలాగే ఇంకా ఈ కథక్‌ని ప్యాట్రనైజ్ చేసిన ఒక గొప్ప మొఘల్ ఎవరంటే నవాబ్ ఆఫ్ అవధ్ అంటారు. వాజీద్ అలీ షా అతని యొక్క లాస్ట్ రూల్ టైంలో కూడా చాలా వరకు ఈ ఆర్ట్ ఫామ్‌ని అతను కూడా నేర్చుకొని అతని దర్బార్లో పెర్ఫామ్ చేయడం కానీ ఒక గ్రాండియర్ అనేది ఉండేదండి. తర్వాత డాన్స్ స్టైల్స్‌లో వచ్చామంటే ఈ డాన్స్ స్టైల్ ఎలా చేస్తారంటే గుంపులుగా డాన్స్ చేయరు ఇక్కడ. సోలో పెర్ఫార్మెన్స్ చేస్తారు. అలాగే ఒక్కొక్క మూమెంటు, ఒక్కొక్క భావన, మాట్లాడడం, కథలు అన్నీ కూడా ఒక స్కిల్‌ఫుల్‌గా ఉంటాయండి. ఇంకా లెగ్స్‌తోనే ఎక్కువ మూవ్‌మెంట్ చేస్తారు. ఫుట్ వర్క్ ఎక్కువగా ఉంటుంది. అలాగే కాళ్ళకి గజ్జెలు వేసుకునేసి వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది చాలా ఒక బ్యూటిఫుల్‌గా ఉంటుంది. మెయిన్ ఏంటంటే ఫుట్ వర్క్ ఇంపార్టెంట్. యూపీఎస్సీలో ఆల్రెడీ కథక్ గురించి ఒకసారి అడిగారు. ఫుట్ వర్క్ రిలేటెడ్‌గానే అడిగారు అది. ఓకేనా? కొన్ని స్టేట్మెంట్స్‌లో మెన్షన్ చేస్తారు మీకు. ముఖ్యంగా వచ్చేసి ఒకటి గుర్తుపెట్టుకోండి. క్లాసికల్ డాన్స్ ఫామ్స్‌లో నార్త్ ఇండియాలో ఉన్న దాంట్లో హిందుస్థానీ మ్యూజిక్ మరియు నార్త్ ఇండియన్ మ్యూజిక్ చూడండి. హిందుస్థానీ అంటే ఏంటి? ఒక నార్త్ ఇండియన్ మ్యూజిక్. ఆ నార్త్ ఇండియన్ మ్యూజిక్ ఇంక్లూడ్ చేసుకుంటూ పెర్ఫార్మ్ చేసిన ఒక క్లాసికల్ డాన్స్ ఏదన్నా ఉందంటే కథక్ ఒకటే. ఇప్పుడు మీరు చూసారంటే ఇక్కడ అర్థమవుతుంది. ఇలాగే కథక్కి చెందిన ఫేమస్ డాన్సర్స్ చూసేద్దాం. బిర్జు మహారాజ్, సితారా దేవి. సో, క్లాసికల్ డాన్స్ ఫామ్స్ చూడండి. భరతనాట్యం తమిళనాడు, కథకళి కేరళ, కూచిపూడి ఆంధ్రప్రదేశ్, ఒడిస్సీ ఒడిషా, సత్రియ అస్సాం, అలాగే మణిపూర్, మోహినియాట్టం కేరళ. ఇక్కడ చూడండి, ఒకటి సౌత్ ఇండియా లేదా ఈస్ట్ ఇండియా. మొత్తానికి నార్త్ ఇండియాలో ఉండే క్లాసికల్ డాన్స్ ఫామ్, హిందుస్థానీ మ్యూజిక్ ఇంక్లూడ్ చేసే క్లాసికల్ డాన్స్ ఫామ్ ఒకటే ఉంది. అది కథక్ మాత్రమే. సో, నెక్స్ట్ ఏంటంటే చూడండి, కళాకుంభ్. కళాకుంభ్ అంటే కళ అంటే ఏంటి? ఒక ఆర్టిస్ట్. అలా ఆర్టిస్ట్ యొక్క కూటమి వర్క్షాప్ అనేది ఒకటి కండక్ట్ చేశారు. ఇంకా అమృత్ మహోత్సవ్ అనేది రీసెంట్‌గా గవర్నమెంట్ అనేది ఇనిషియేటివ్ తీసుకొని చేస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ద్వారా. అందులోనే ఈ కళాకుంభ్ అనేది పెర్ఫార్మ్ చేయడం జరిగింది. అంటే ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ మరియు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వీరిద్దరూ కలిసి ఒక ఆర్టిస్టిక్ వర్క్షాప్ కండక్ట్ చేశారు. పెయింటింగ్స్‌ని ముఖ్యంగా. ఓకేనా? డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్ వీళ్ళ ప్రొఫెసర్స్ వీళ్ళంతా కూడా ఈ యొక్క ఆర్ట్ వర్క్ అంతా కూడా ఇందులో పోర్ట్రే చేయడం జరిగింది. సో, దాని యొక్క ఇంపార్టెంట్ థింగ్ చూస్తాం. చాలా వరకు మన ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్‌లో తెలియని హీరోస్ కొందరున్నారు. వారి గురించి ఆ థీమ్ తీసుకొని ఈ యొక్క ఆర్ట్ ఫామ్ అనేది వాళ్ళు చూపించారు. ఇంకా చాలా ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో మనం చూస్తాం కదా! కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనే ఒక పుస్తకం ఉంటుంది మనకు తెలుసు. దానిపైన ఒక ఆర్ట్ వర్క్ ఉంటుందండి. అలాగే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కావాల్సిన చాలా వరకు ఆర్ట్ వర్క్స్ చేసింది ఎవరంటే నందలాల్ బోస్. మనకు అంతగా తెలియని ఒక వ్యక్తి. కాకపోతే అతని యొక్క ఆర్కిటెక్చరల్ ఇంపార్టెన్స్ అనేది ఇండియాకి ఒక యూనిటీ క్రియేట్ చేసిందండి. ఓకేనా? సో, ఇండియన్ మోడర్న్ ఆర్ట్‌కి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మాస్టర్ ఎవరన్నా ఉన్నారంటే ఇతనే. ఇతను బెంగాల్ స్కూల్‌లోనే అంటే బెంగాల్ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఆర్ట్ అంటారు. నాట్ ఆర్కిటెక్చర్ సారీ. ఆర్ట్ అంటారు. అందులో చాలా ఫేమస్. అలాగే కాలిగ్రఫీ ఇవన్నీ చేసేవారు. నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్ అంటే చూద్దాం. ఇది వచ్చేసి ఏంటంటే 1954లో ఫామ్ అయింది. డాక్టర్ రాధాకృష్ణన్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడే దీన్ని ఫామ్ చేశారు. ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ. కాకపోతే మోడర్న్ ఆర్ట్ ఫామ్‌కి వచ్చేసి ఒక గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఇందులో ఏంటంటే ఒక కంట్రీ యొక్క కల్చరల్ ఎథిక్స్ కానీ, ఎథోస్ కానీ, అలాగే కల్చరల్ ఆర్ట్స్ కానీ, అలాగే చాలా వరకు వందలాది సంవత్సరాలు పెయింట్ చేసిన విజువల్స్ కానీ, ప్లాస్టిక్ ఆర్ట్స్ కానీ అన్నిటిని కూడా ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనకి న్యూఢిల్లీలో ఉంటది. మెయిన్ మినిస్ట్రీ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. సో, మనం తెలుసుకోండి నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్స్ అనేది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కిందనే పనిచేస్తుంది. నందలాల్ బోస్ గురించి చూసినప్పుడు అతని గురించి తెలుసుకోవాలి కదా! 1882లో జన్మించి 1966లో చనిపోయాడు. ఇండియన్ మోడర్న్ ఆర్ట్‌లో మెయిన్ పర్సన్ ఎవరన్నా ఉన్నారు, ఒక సూపర్ స్పెషల్ పర్సన్ ఎవరన్నా ఉన్నారంటే ఇతనండి. ఇతను ఠాగూర్ ఫ్యామిలీ. ఠాగూర్ ఫ్యామిలీ అంటే తెలుసు కదా! అభినంద్ ఠాగూర్ మరియు రవీంద్రనాథ్ ఠాగూర్ ఉన్నారు కదా! వీళ్ళ యొక్క నెఫ్యూ అండి ఇతను. ఓకేనా? సో, తర్వాత ఇతని ఆర్టిస్టిక్ ఫార్మ్స్ అనేది ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్‌లో జాయిన్ అయ్యి 5 ఇయర్స్ ట్రైనింగ్ తీసుకొని చాలా వరకు ఆర్టిస్ట్ కల్చర్స్ అన్ని డెవలప్ చేసుకున్నాడు. ఇతని టైంలో మురల్స్, అజంతా ఇవన్నీ కూడా ఏంటంటే ఒక నేషనాలిటీ, నేషనల్ ఇంపార్టెన్స్ అవన్నీ కూడా ఒక ఫ్రీడమ్ స్ట్రగల్‌కి తెలియజేసేలాగా, ఒక స్పిరిచువాలిటీ క్రియేట్ చేసేలాగా, ఒక నేషనాలిటీకి సింబల్ లాగా ఇతని యొక్క ఆర్ట్ ఫార్మ్స్ అనేది నిలిచాయండి. అంటే ఇప్పుడే చూడండి ఒక గ్రేట్ ఇండియన్ అజంతా గానీ, ఇంకా డిఫరెంట్ మురల్స్ ద్వారా కూడా ఒక పోర్ట్రే చేసేటప్పుడు ఇదొక రకమైన ఫ్రీడమ్ స్ట్రగల్ అండి. డైరెక్ట్‌గా కాకపోయినా ఇవి ఇండైరెక్ట్‌గా ప్రజల్లోకి వెళ్ళే కొద్దీ అదొక మోటివేటింగ్ ఫ్యాక్టర్‌గా ఉంటుంది. ఇతని యొక్క పెయింటింగ్‌లో చాలా ఇంపార్టెంట్ అంటే ఇండియన్ మిథాలజీస్, ఉమెన్ మరియు విలేజ్ లైఫ్. ఇండియన్ మిథాలజీస్ అంటే తెలుసు కదా! మన హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఇవన్నీ కూడా సూపర్ బ్యూటిఫుల్‌గా ఇతని యొక్క డ్రాయింగ్స్‌లో ఉన్నాయండి.
అలాగే ఇతను వచ్చేసి ముఘల్ మరియు రాజస్థానీ ట్రెడిషన్స్ కూడా ఇతని వరకు టెస్ట్ చేసేవాళ్ళు. అలాగే ఇంకా సీనో జపానీస్ స్టైల్స్ అని ఇంకా చాలా వర్క్స్ అనేది ఇతను నేర్చుకున్నాడండి. అలాగే ఇతను వచ్చేసి కళాభావన అనేది ఒక కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్ యూనివర్సిటీ మీకు తెలిసి ఉండాలి. సో ఈ హిస్టరీ చదివేటప్పుడు అక్కడ తెలుస్తుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించింది శాంతినికేతన్. సో ఇది ఆల్రెడీ యూపీఎస్లో ఒకసారి అడుగున్నారు. సో నెక్స్ట్ చూద్దాము. కాంగ్రెస్ వచ్చేసి బోస్ని వచ్చేసి మెయిన్గా వచ్చేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ చేసేటప్పుడు దాని యొక్క ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్కి కావాల్సిన వర్క్, డెకరేటివ్ వర్క్, బ్యూటిఫైయింగ్ వర్క్ మనకు తెలుసు కదా. డ్రాఫ్టింగ్ కమిటీ ఎవరు హెడ్ చేశారు మనకు తెలుసు, బిఆర్ అంబేద్కర్. అతను హెడ్ చేసినప్పుడు అవన్నీ చూసుకునేటప్పుడు మెయిన్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే వాటి యొక్క డెకరేటివ్ బ్యూటిఫికేషన్ వర్క్ అనేది నందలాల్ బోస్కి అప్పచెప్పినారు. ఈ రోజుకి కూడా మనము ఒక ఇండియన్ కాన్స్టిట్యూషన్ బుక్ చూస్తే ఆ బ్యూటీ పైన చూసిన గ్రాండియర్ అన్నీ కూడా ఇతను క్రియేట్ చేసింది. అలాగే వరల్డ్ హెరిటేజ్ నామినేషన్ లిస్ట్ అనేది 2022-23కి అనౌన్స్ చేశారు. అందులో మన ఇండియా నుంచి వచ్చేసి హొయసలా స్టైల్స్ అనేది రికమెండేషన్ లిస్ట్లో అనేది ఉంచడం జరిగింది. ఓకేనా. ఇక 3 మెయిన్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఏంటంటే బేలూరు, హెలెబీడు, సోమనాథ్పుర అండ్ కర్ణాటక. ఇవన్నీ కలిపి హొయసలా కన్స్ట్రక్షన్ అంటే హొయసాల టెంపుల్ కన్స్ట్రక్షన్స్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. వీళ్ళకి మెయిన్ థింగ్స్ ఏంటంటే హొయసాల టెంపుల్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా ఆల్రెడీ యునెస్కో యొక్క టెంటేటివ్ లిస్ట్లో 2014లో ఉన్నవే. ఓకేనా. ఈసారి ఏంటంటే వరల్డ్ హెరిటేజ్ లిస్ట్కి రికమెండేషన్స్ అనేది చేయడం జరిగింది. అలాగే ఈ బెలూరు, హెలబిడు, సోమనాథ్పుర ఈ టెంపుల్స్ అని చదివాము. వాటి యొక్క ఫీచర్స్ ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఒకసారిగా చూద్దాం. చెన్నకేశవ టెంపుల్ అనేది బేలూరులో ఉంది. ఇది 1117 ఆ టైం నుంచి ఒక 103 ఇయర్స్ పట్టి కన్స్ట్రక్ట్ చేశారు. విష్ణువుకి అంకితం ఇచ్చింది చెన్నకేశవ. చెన్న అంటే ఏంటంటే కన్నడంలో బ్యూటిఫుల్, సూపర్ అని. అలాగే విష్ణు చెన్న కేశవ, కేశవ అంటే విష్ణువుని గుర్తిస్తుంది. అలాగే దీని యొక్క స్కల్ప్చర్స్ కానీ టెంపుల్ కానీ అన్నీ కూడా విష్ణు యొక్క జీవితాన్ని, రామాయణం, మహాభారతం ఇవన్నీ కూడా చెప్పేలాగే ఆ టెంపుల్ ప్రాంగణం అంటే గుడి ప్రాంగణం అంతా కూడా వాళ్ళు నెరేట్ చేసేలాగా కొన్ని సీనిక్ స్కల్ప్చర్స్ అనేది అక్కడ రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అలాగే కొన్ని శివ రిలేటెడ్ రిప్రజెంటేషన్స్ కూడా ఇక్కడ చూడొచ్చు. హొయసాలేశ్వర టెంపుల్ వచ్చేసి హెలబీడు దగ్గర ఉంటుంది. ఇది కూడా ఒక హొయసలా స్టైల్ ఆఫ్ టెంపుల్ కన్స్ట్రక్షన్, వన్ ఆఫ్ ద బ్యూటీ అండి. ఇది విష్ణువర్ధన హొయసాలేశ్వర అనే వ్యక్తి దీన్ని హొయసల రాజు దీన్ని కడతాడు. ఒకే కాలానికి అంటే సిమిలర్ కాలమే, అది కొద్దిగా గ్యాప్ వస్తుంది అంతే. ముఖ్యంగా శివ కోసం డెడికేట్ చేసింది ఈ టెంపుల్. అలాగే ఇక్కడ కూడా సుమారుగా 240 వాల్ స్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే జైన బసది కూడా ఇదే దాంట్లోనే మనం చూడొచ్చు. ఓకేనా. హొయసల పీరియడ్లోనే స్టెప్ టు వాల్స్ ఇవన్నీ కూడా మనం అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. కేశవ టెంపుల్ అనేది సోమనాథ్పురలో ఉంటుంది. మనం హొయసల మోనుమెంట్స్ యొక్క ఒక గ్రేటెస్ట్ ఎవిడెన్స్ చూడొచ్చు ఇక్కడ. ఇంకా ఏంటంటే కృష్ణుని యొక్క త్రికుర్తా టెంపుల్ అంటారు. కృష్ణునికి ఒక డెడికేషన్ అనేది ఇచ్చుంటారు ఈ టెంపుల్లో. అలాగే కొన్ని మెయిన్ ఐడల్స్ అనేది ఇక్కడ నుంచి మిస్ అయిన అనేది, అలాగే కొన్ని ఐడల్స్ అనేది డ్యామేజ్ అయినవి అనేది ఒక సాడెస్ట్ రియాలిటీ మనం యాక్సెప్ట్ చేయాల్సినవి ఈ ప్లేసెస్లో. అలాగే హొయసల ఆర్కిటెక్చర్ యొక్క స్టైల్స్, ఇంపార్టెంట్ ఆర్కిటెక్చర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటో చూద్దాం. సో మెయిన్గా చూసుకుంటే హొయసల ఎంపైర్ అనేది 11th to 14th century కాలంలో చాలా ఫేమస్గా కర్ణాటక ప్రాంతాన్ని పరిపాలిస్తున్నారు. వీళ్ళు ఏంటంటే చూడండి, కొన్నిసార్లు ఏంటంటే దీని హైబ్రిడ్ వెసరా స్టైల్కి ఉంటుందంటారు. కానీ వీళ్ళ కన్స్ట్రక్షన్ అనేది అటు వెసరా కాకుండా, ద్రావిడియన్ కాకుండా, నగరా కాకుండా ఒక యూనిక్ స్టైల్ అనేది వీళ్ళ టైంలో డెవలప్ అయిపోయిందండి. అందుకే దీన్ని ఏమంటారంటే కొన్నిసార్లు వెసలా అంటారు, కొన్నిసార్లు ఇవన్నీ ఎందుకు అనడం అనేసి హొయసల టెంపుల్ స్ట్రక్చర్ అని అనేస్తారు. ఎందుకంటే ఇవన్నీ కూడా కలిపి వాళ్ళు తయారు చేస్తుంటారు. అంటే ఇన్ఫ్లుయెన్స్ అనేది అన్ని ప్రాంతాల నుంచి వీళ్ళకి ఉన్నింది కాబట్టి సో వీళ్ళు కంబైన్డ్గానే చెప్తారు. ఓకేనా. ద్రావిడియన్ మోర్ఫాలజీ అంటే ఇక్కడ ద్రావిడియన్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నింది, నగర ఇన్ఫ్లుయెన్స్ ఉన్నింది, అలాగే వెసరా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. కాబట్టి పర్టికులర్గా ఒకదానికి రిలేట్ చేయలేకుండా హొయసల ఆర్కిటెక్చర్ అని చెప్పేస్తారు. భూమిజా మోడ్ అనేది సెంట్రల్ ఇండియాలో కన్స్ట్రక్షన్ చేస్తారు. నగరా ట్రెడిషన్స్లో ఉండేది భూమిజా మోడ్ ఆఫ్ కన్స్ట్రక్షన్. అలాగే కర్ణాటకలో వచ్చేసి ద్రావిడియన్ మోడ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎక్కువగా మనం ఎక్కడ చూడొచ్చు అంటే కళ్యాణి చాళుక్యస్ కాలంలో ద్రావిడియన్ మోడ్ ఆఫ్ స్ట్రక్చర్స్ అనేది చూడొచ్చు. అలాగే హొయసల ఆర్కిటెక్చర్ విషయంలో మనం తీసుకున్నామంటే ఎక్కువగా వచ్చేసి వాళ్ళకి బ్యూటీ టెంపుల్ ఆర్కిటెక్చర్లో వచ్చేసి ఇన్నోవేటివ్గా, క్రియేటివ్గా, అలాగే ఒక కంప్లీట్ ఒక న్యూ స్టైల్ అనేది వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేస్తారండి. ఇంకా చెప్పాలంటే ఇన్నర్ ఛాంబర్ ఉంటుంది లోపల, అలాగే పిల్లర్డ్ హాల్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మనం చూడాలంటే ఒక సింగిల్ పిల్లర్తో వచ్చేసి సపోర్ట్ అయిన హాల్ టైప్ ఉంటుందండి. ఇవన్నీ ఏంటంటే ఒక యూనిక్ స్టైల్. ఇంకా స్టార్ షేప్డ్ సింబల్స్ కూడా వేరే టైంలో చాలా ఫేమస్. మోస్ట్లీ హొయసల గురించి తెలుసుకోవాల్సిన ఒక స్ట్రాంగ్ థింగ్ ఏంటంటే వాళ్ళు సోప్ స్టోన్తో కన్స్ట్రక్ట్ చేస్తారు. అంటే ఒక రకమైన సాఫ్ట్ స్టోన్తోనే ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ అనేది ఎక్కువగా మనం చూడవచ్చు. తర్వాత దేవరయతనం అనేది ఒక కాన్ఫరెన్స్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్స్.
టెంపుల్ ఆర్కిటెక్చర్స్ యొక్క కాన్ఫరెన్స్ లాంటిది దేవరయత్నం అనేది చేశారు. యూనియన్ కల్చరల్ మినిస్టర్ చేసి దీన్ని దేవరయత్నం అనేది ఇనాగ్రేట్ చేశారు. ఏం లేదు, ఒక టెంపుల్ ఆర్కిటెక్చర్స్ అన్నిటి యొక్క ఒక కాన్ఫరెన్స్ లాంటిది, అందరు కలిసి ఒక మీటింగ్ కండక్ట్ చేసేలాగా. ఎక్కడికి జరిగిందంటే హంపి, కర్ణాటకలో. మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటంటే ఆజాదీ కా అమృత్ మహోత్సవం సెలబ్రేట్ చేసే విధంగా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్తో కలిసి ఈ టెంపుల్ ఆఫ్ హంపీలో ఉండే టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆల్రెడీ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఉన్నాయి. సో వాటి యొక్క ఇంపార్టెన్స్ అవన్నీ తెలిసే విధంగా ఒక కాన్ఫరెన్స్ లాంటిది కండక్ట్ చేశారు. ఇలా ముఖ్యంగా ఏంటంటే 40 అంటే టెంపుల్ హెరిటేజ్ సైట్లో 10 ఉన్నాయి. సో అవి హిందూ టెంపుల్స్ని గుర్తిస్తాయి. వాటి యొక్క ఆర్కిటెక్చరల్ స్టైల్స్, ప్యాటర్న్స్ ఇవన్నీ గుర్తించేలాగా ఈ కాన్ఫరెన్స్లో వాళ్ళు డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే 2021లో రుద్రేశ్వర టెంపుల్ అనేది రామప్ప టెంపుల్ అని కూడా అంటారు. ములుగు డిస్టిక్ తెలంగాణలో ఉంది. దీన్ని వాళ్ళు హెరిటేజ్ సైట్గా అనౌన్స్ చేయడం జరిగింది. దేవయత్నం అనేది అంటే ఒక ప్లేస్ ఆఫ్ వర్షిప్ మాత్రమే కాదు. దేవయత్నం అంటే ఒరిజినల్గా ఏంటంటే హౌస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క నివాస స్థలం అంటారు. అలాగే చాలా వరకు యంత్రతంత్రాలు పర్ఫామ్ చేస్తారు కదా, రిచువల్స్, అవన్నీ పర్ఫామ్ చేసే ఒక ప్లేస్ అనొచ్చు, లేదంటే ఎడ్యుకేషనల్ ప్లేస్ అనొచ్చు. ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్, సైంటిఫిక్, రిచువల్స్ ఇవన్నీ కూడా ఒకే చోట కలిసే ప్లేస్గా కూడా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నగరాకి ద్రావిడియన్ స్టైల్కి డిఫరెన్స్ ఏంటో చెప్తాను. సింపుల్ థింగ్, నేను సబ్జెక్ట్ డిస్కస్ చేయడానికి ముందు ఇమేజెస్ మీకు చూపిస్తాను, చూసుకోండి ఫస్ట్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కింద ఏంటి, ఒక బండలాగా రాయి ఉంది. దానిపైన కొద్దిగా రైజ్డ్ ప్లాట్ఫామ్లో టెంపుల్ ఉంది. టెంపుల్లో ఎలా ఉంది, ఇక్కడ గోపురం ఒకటి ఉంది, నాట్ గోపురం, టవర్, శిఖర అంటారు. సో ఇదొకటి శిఖర, ఓకేనా. తర్వాత ఏంటి, ఇవి ఎలా ఉన్నాయి, కర్వ్డ్గా ఉన్నాయి, అవునా. సో అంటే ఒక సిమిలర్ టు మాకు డోమ్ షేప్లో కొద్దిగా కర్వ్డ్గా ఉన్నాయి. అలాగే గతుకులుగా లేదు, ఒక ప్లెయిన్గా ఉంది. తర్వాత ముందర ఈ మండపాలు ఉన్నాయి, సో ఆనుకొని ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటి, ఇక్కడ చూడండి, గుడికి వెళ్ళాలంటే ఇక్కడ మెట్లు ఎక్కువని పైకి వెళ్ళేలాగా ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటి, నగరా స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షన్. సరే, అట్టే మనం పక్కకు వద్దాము, మనము ద్రావిడియన్ స్టైల్ని చూద్దాం. సో ద్రావిడియన్ స్టైల్ ఒకసారి చూడండి, ఇక్కడ ఏంటి, శిఖర ఎక్కడ ఉంది, కానీ ఆ శిఖర ఎలా ఉంది, కొద్దిగా కర్వ్డ్గా ఉంది, ఓకేనా. సో ఇక్కడ ఏంటి, ఇలా అంటే ఒక పర్ఫెక్ట్ పిరమిడ్ షేప్లో ఉంది, అవునా కదా. పిరమిడ్ షేప్లో ఉంది, అలాగే షార్ప్ ఇంక్లినేషన్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఈ భాగాన్ని మనం ఏమంటామంటే విమాన అని అంటాం, ఓకేనా. సో ఈ శిఖర అనేది టాప్ మోస్ట్, అది కాకుండా ఈ రైజ్డ్ ప్లాట్ఫామ్ అంతా కూడా మనము విమాన అంటాం. అలాగే మండప చూడండి, ఇక్కడ ఎక్కువగా వచ్చే స్తంభాలతో నిలబడిన మండపాస్ అనేది మనం చూడం. అలాగే మండపాల పైన ఇలాంటి గోపురాలు కానీ ఇలాంటి స్ట్రక్చర్స్ అనేది లేవు, ప్లెయిన్గానే ఉంది. సో ద్రావిడియన్లో. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక నంది ఉందా, ఇంకోటి చూడండి, ఇక్కడ చుట్టూ అనేది గోడ ఉంటుంది, వాల్ అనేది ఉంటుంది. మనం ఇందాక చూపించిన నగరా స్టైల్లో వాల్ లేదు. ఇందులో ఏంటంటే వాల్ అనేది ఒకటి ఉంటుంది. తర్వాత ఏంటి, ఇక్కడ ఆ వాల్కి ఎంట్రన్స్ గేట్, ఇక్కడ నుంచి గుడిలోకి ఎంటర్ అవుతాం. ఇక్కడ ఏముంది, మళ్ళీ ఇక్కడ ఒక గోపురం ఒకటి ఉంది. సో ఓకేనా. సో ఇది అలాగే ఇక్కడ చూడండి, ఇది ఏదన్నా రైజ్డ్ ప్లాట్ఫామ్ ఉందా, ఎత్తుగా రాళ్ళు పెట్టి దాని పైన కట్టినట్టున్నారా, లేదు, ఒక ప్లెయిన్ సర్ఫేస్ మీద కట్టున్నారు. సో ఇవేనండి ద్రావిడియన్కి మనం చూస్తున్న నగరాకి ఒకే యూనిక్ డిఫరెన్సెస్. సో అవన్నీ ఒకసారిగా డిస్కస్ చేసామంటే, ఇమేజ్తో డిస్కస్ చేసాము, థియరటికల్గా డిస్కస్ చేసామంటే మీకు అర్థమైపోతుంది, ఓకేనా. మోస్ట్లీ నార్త్ ఇండియన్ పార్ట్స్ అంతా కూడా ఎంటైర్ టెంపుల్ స్ట్రక్చర్స్ కూడా ఏంటంటే స్టోన్ ప్లాట్ఫామ్తో కట్టుంటారు. అంటే నేను ఇందాక చెప్పే కదా, స్టోన్ ప్లాట్ఫామ్ అంటే కొద్దిగా రాళ్ళు పెట్టి ఎత్తుగా అనేది కట్టుంటారు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే వాల్స్, అంటే బౌండరీ వాల్స్, చుట్టూ గోడలు ఇలాంటివి ఏమీ ఉండవు. అలాగే ఎంట్రన్స్ గేట్వేలు ఇవేవి ఉండవు. మనం ఇంకా ఓన్లీ 1 టవర్ ఉంటుంది, హైయెస్ట్ టవరు, పొడవైన టవర్ వచ్చేసి మనకి ఏంటంటే శిఖరా ఒకటే ఉంటుంది, గోపురాలు అనేవి ఇక్కడ ఉండదు. అలాగే గర్భగృహ వచ్చేసి శిఖరా కిందే, అంటే డైరెక్ట్గా టాలెస్ట్ టవర్ ఏదైతే ఉందో దాని కిందే మన మెయిన్ దేవుడు అనేవారు ఉంటారు, గర్భగృహ అంటాం. ఇంకా చూసామంటే షేప్ ఆఫ్ శిఖరా చూసామంటే అది ఒక డిఫరెంట్ టైప్లో ఒక జారుడుగా, అంటే ఒక ఏంటి కొద్దిగా బల్జ్ అయిన షేప్లో ఉంటుంది. అలాగే అవి అనేది ఒక 3 టైప్స్ ఆఫ్ శిఖరాస్ అనేది డివైడ్ చేస్తారు. అవి ఏంటంటే లాటినా అంటారు. శిఖరాస్ యొక్క రకాలండి ఇవి. సో లాటినా టైప్ ఆఫ్ శిఖరా ఉంటుంది. తర్వాత సెకండ్ మేజర్ అంటే ఫంసానా టైప్ ఆఫ్ శిఖరా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే వాలాబీ టైప్ ఆఫ్ శిఖరా ఉంటుంది. శిఖరాలో కూడా 3 వెరైటీస్ ఉంటాయి. అలాగే నగర టైప్ ఆఫ్ టెంపుల్ స్ట్రక్చర్స్కి ఫేమస్ టెంపుల్స్ ఏమైనా ఉంటాయంటే ఖజురహో గ్రూప్ ఆఫ్ టెంపుల్స్, సన్ టెంపుల్, కోనార్క్, సన్ టెంపుల్ ఆఫ్ మోదేరా, గుజరాత్ అండ్ ఓషియన్లో ఉండే టెంపుల్స్, గుజరాత్లో ఉండే టెంపుల్స్, ఇవి మెయిన్ టెంపుల్స్ మనం చూస్తున్న నగరా టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్కి. అలాగే ద్రావిడియన్ అండ్ సౌత్ ఇండియన్ టెంపుల్ స్ట్రక్చర్స్ ఏంటో వాటి యొక్క యూనిక్నెస్ చూద్దాం. ఇక్కడ ఏంటంటే నగరాకి దీనికి డిఫరెన్స్ చూసామంటే ఎంక్లోజ్డ్ కాంపౌండ్ వాల్. ఖచ్చితంగా మన సౌత్ ఇండియాలో ఉండే టెంపుల్స్ చూసారా, ముందు కాంపౌండ్ వాల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ఎంట్రన్స్ గేట్ ఉంటుంది, ఎంట్రన్స్ గేట్ దగ్గర ఒక గోపురం ఒకటి ఉంటుంది.
ముఖ్యంగా వచ్చేసి విమాన అనేది కూడా ఉంటుంది. మనం మెయిన్ టవర్ ఉంది చూసారా దేవుడు ఉండే ప్రాంతంలో, సో అదే మనం విమాన అనేది కూడా ఉంటాం. సో ఇవన్నీ కూడా ఉంటుంది. అలాగే స్టెప్డ్ పిరమిడ్ అంటే ఇక్కడ చూసారా మెట్లు మెట్లులాగా ఇలా గతుకులుగా ఒక పిరమిడ్ షేప్లో అనేది పర్ఫెక్ట్గా అనేది ఉంటుంది. కానీ అక్కడ వేరు, మనకి నార్త్ ఇండియన్ ఏంటి కర్వ్ షేప్లో వస్తుంది. అలాగే మనకి ఇక్కడ ఏంటంటే టెంపుల్ ప్రాంగణంలో ఒక రిజర్వాయర్ అంటే కొలను అనేది ఉంటుంది. అది కూడా ఏంటంటే ద్రావిడియన్ స్ట్రక్చర్స్కి ఒక యూనిక్ స్టైల్ అండి. అలాగే మనకి ఏంటి ఒక సో కాల్ అంటే ఎంట్రన్స్ కాకుండా చిన్న ఎంట్రన్స్ అదే మెయిన్ ఇది ఉంది చూసారా, ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ మెయిన్ దేవుడు ఉంటారు చూసారా, దీని చుట్టుపక్కనే చిన్న చిన్న దేవతలు అందరూ ఉండేలాగా చిన్న చిన్న గుళ్ళు అనేవి కూడా ఉంటాయి. లేదంటే వీటి పక్కనే సరౌండింగ్స్లో వేరే వేరే దేవుళ్ళ యొక్క గుళ్ళు కూడా ఉంటాయి. సో అందుకే మనము ఒకసారి లోపలికి ఎంటర్ అయిపోయామంటే ఆ మెయిన్ దేవుడితో పాటు ఇంకా చాలా దేవుళ్ళు అనేవి మనం అక్కడ దర్శనం చేసుకొని రావచ్చు. అలాగే మనము ద్రావిడియన్ స్టైల్ ఆఫ్ టెంపుల్ స్ట్రక్చర్స్ అనేది ఒక దేవుణ్ణి పూజించడానికి మాత్రమే కాదు, అక్కడ అడ్మినిస్ట్రేషన్ సెంటర్స్గా కూడా చాలా వరకు అక్కడ వ్యవహారం అనేది చూసుకుంటూ నిలిచింది. ఇంకా దీని యొక్క సబ్ డివిజన్స్ అనేవి చాలా ఉన్నాయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నగరా స్టైల్ యొక్క సబ్ డివిజన్స్ ఉన్నాయి, ద్రావిడియన్ సబ్ డివిజన్స్ అనేవి ఉన్నాయి, అంటే వేరువేరుగా డివైడ్ చేయడంలో. ఓకేనా. సో ముఖ్యంగా ఒక 5 షేప్స్ అనేవి ఉంటాయి. యూజువల్లీ ఏంటంటే స్క్వేర్ షేప్లో ఉంటే కుట అంటారు, రెక్టాంగులర్ ఉంటే షాలా అయ్యస్తారా అంటారు, ఎలిప్టికల్ షేప్లో ఉంటే గజ పరిస్తా అంటారు, అంటే ఏనుగు యొక్క వీపులాగా ఎలిప్టికల్గా ఉన్నట్టు. ఓకేనా. సో తర్వాత ఏంటంటే సర్కులర్ షేప్లో అంటే వృత్త అని అంటారు, ఆక్టగనల్ షేప్లో ఉంటే అష్టస్ర అంటారు. ఇవన్నీ ఏంటంటే టెంపుల్ యొక్క స్ట్రక్చర్స్. అలాగే మనం ద్రావిడియన్ స్ట్రక్చర్ గురించి చూసాము. ద్రావిడియన్లో మెయిన్ థింగ్స్ ఏంటంటే కాంచీపురం, తంజావూర్ టెంపుల్స్, అలాగే మదురై, కుంభకోణం టెంపుల్స్, ఇవన్నీ కూడా తమిళనాడులో ఉండే ప్రాంతాల్లో ఉండే మెయిన్ టెంపుల్స్ అన్నీ కూడా మనకి ద్రావిడియన్ స్టైల్ యొక్క ఎక్సలెన్స్ని చూపిస్తుంది. ఇంతటితో మనం ఆర్ట్ అండ్ కల్చర్ అనేది కంప్లీట్ చేయలేదు అనుకుంటాను. ఇంకో టాపిక్ ఏదో ఉంది, అయిపోయింది అనుకున్నాను నేను కూడా, పర్లేదని. సో ఇప్పుడు టెంపుల్స్ అనేది గవర్నమెంట్ ఎలా ప్రమోట్ చేస్తుందని చూద్దాం. హొయసల టెంపుల్, సోమనాథ్ బేలూరు మరియు సోమనాథ్పూర్ టెంపుల్, ఇవన్నీ కూడా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్లోకి మనమే రికమెండ్ చేశాం. కాబట్టి చాలా వరకు ఏంటంటే టెంపుల్స్ అనేది గవర్నమెంట్ అనేది రీసెంట్ టైంలో ప్రమోట్ చేస్తున్నారు. అలాగే అయోధ్యలో టెంపుల్ కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. అలాగే కాశీ, ఇవన్నీ కూడా స్పిరిచువల్ సెంటర్స్గా డెవలప్ చేస్తున్నారు. తెలంగాణలో కూడా 2 లార్జ్ స్టోన్ కార్వ్ టెంపుల్స్ అనేది 1000 కోట్లు ఇన్వెస్ట్మెంట్తో చేస్తున్నారు. ఇంకా ప్రసాద్ మరియు స్వదేశ్ దర్శన్ స్కీమ్, ఈ 2 స్కీమ్స్ ద్వారా కూడా సుమారుగా 7,000 కోట్లు స్పెండ్ చేసి మన ఇండియాలో ఉండే టెంపుల్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా మళ్ళీ రీబిల్డింగ్ అనేది చేస్తున్నారు. అలాగే ముఖ్యంగా ఇండియన్ టెంపుల్స్ యొక్క సిగ్నిఫికెన్స్ అనేది చూద్దాము. ఆర్ట్ అండ్ కల్చర్, నాలెడ్జ్, స్పిరిచువాలిటీ, ఇన్నోవేషన్, ఎడ్యుకేషన్ అన్నిటికీ కూడా మనకి మెయిన్గా యాక్ట్ ఏంటంటే ఇండియన్ టెంపుల్స్ అండి. అందులో మెయిన్ స్టైల్స్ వచ్చేసి నగర, ద్రావిడియన్, వెస్రా మనకు తెలుసు. దశావతార టెంపుల్స్ అనేది ఏంటంటే హిమాలయ, వింధ్యన్ ప్రాంతాల్లో ఉంటాయి. కైలాసనాథ టెంపుల్స్ వచ్చేసి ద్రావిడియన్ టెంపుల్స్కి ఒక గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్గా ఉన్నాయి. పాపనాథ టెంపుల్ అనేది వెసరా స్టైల్కి చాలా చాలా ఒక గ్రేట్ ఎగ్జాంపుల్గా అనేది ఉండిందండి. అలాగే హిందూ టెంపుల్స్ అంటేనే ఆర్ట్ అండ్ సైన్స్ రెండింటి ఒక మిక్సింగ్ అండి, అంత బ్యూటిఫుల్ కాంబినేషన్ అది. అలాగే శిల్పశాస్త్ర, వాస్తుశాస్త్ర, జియోమెట్రీ, సిమ్మెట్రీ, ఇలాంటివన్నీ కూడా మన టెంపుల్స్ ద్వారానే మనము నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకున్నాం. అలాగే మన దేశం యొక్క యూనిటీ, ఇంటిగ్రిటీ, సివిలైజేషన్స్ అన్నింటినీ మనకి ఈ రోజు కూడా చెప్పేది అంటే మన టెంపుల్స్ అండి. ఇంతటితో ఈ ఆర్ట్ అండ్ కల్చర్ టాపిక్స్ అంతా కూడా మనం క్లియర్గా అనేది చూడడం అయిపోయింది. సో మీకు నెక్స్ట్ టాపిక్స్ అనేది నేను వీలైన త్వరగా యాడ్ చేస్తాను. సో మోస్ట్లీ ఒక కంబైన్డ్ వీడియో అనేది కూడా నేను రిలీజ్ చేస్తాను. మీకు నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దిస్ ఇస్ మీ ఎస్పీఆర్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే. బై, టేక్ కేర్.